హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నయనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో కాంబిఫ్లామ్ సిరప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాంబిఫ్లామ్ సిరప్ యొక్క కాంపోజిషన్, యూజెస్, డోసెస్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాంబిఫ్లామ్ సిరప్ని సనోఫీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. 60 ml గాను ₹40.64 ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఈ సిరప్ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో 2 రకాల మెడిసిన్ అయితే ఉంటుంది. ఒకటి ఐబోప్రోఫిన్, ఇది 100 mg ఉంటుంది. 2 పారాసిటమాల్, ఇది 162.5 mg అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ కాంబిఫ్లామ్ సిరప్ యొక్క యూజెస్ చూద్దాం. ఈ సిరప్ని చిన్నపిల్లలకి ఉపయోగించడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి బాడీ పెయిన్స్, ఫీవర్, డెంటల్ పెయిన్, మజిల్ పెయిన్, అదేవిధంగా జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్, హెడేక్, అదేవిధంగా థ్రోట్ పెయిన్ లాంటి వాటికైతే ఈ సిరప్ని ఉపయోగించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఏదైనా కింద పడినప్పుడు, చెయ్యి కానీ కాలు కానీ ఇరిగినప్పుడు, సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ద్వారా వచ్చేటువంటి పెయిన్ కూడా తగ్గించడానికైతే ఈ కాంబిఫ్లామ్ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా డెంటల్ పెయిన్ కూడా చాలా బాగా ఈ యొక్క సిరప్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఫీవర్ కూడా ఈ సిరప్ చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఈ సిరప్ యొక్క డోసెస్ కనుక మనం చూసినట్లయితే ఇది డాక్టర్ సలహా మేరకు డోస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ డోస్ కనుక మనం చూస్తే 2-3-4 years ఉన్నట్లయితే ఒక 2.5 ml నుంచి 5 ml వరకు తీసుకోవచ్చు. 5 to 6 years అట్లా ఉన్నట్లయితే 5 ml నుంచి 6 ml 7 ml వరకు అయితే తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే డాక్టర్ సలహా మేరకు ఈ డోస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నటువంటి బాడీ వెయిట్ని బట్టి, కండిషన్ బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో రావు, కొందరిలోనే కనిపిస్తాయి. ఓవర్ డోస్ తీసుకోవటం వల్ల, ఇర్రెగ్యులర్ డోస్ తీసుకోవటం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటని కనుక మనం చూస్తే నాజియా, స్టమక్ పెయిన్, వామిటింగ్స్, హార్ట్ బర్న్ లాంటివి కనిపిస్తాయి. అలా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కానీ, ఫార్మసిస్ట్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇదండి కాంబిఫ్లామ్ సిరప్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.